సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. నమ్మదగిన వాడు, మనం ఆయనను నమ్ముకొని ఉన్నాము కాబట్టి ఏ మేలును మనకు కొదువ చేయడు. మనం ఆయనను నమ్మి ఉన్నాము గనుక ఆయన మనల్ని కాపాడును, ఆయన మనల్ని రక్షించును. 35వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. పరిశుద్ధాత్మ ద్వారా అన్ని తరములకు సరిపోయినటువంటి మాటలు, జీవం గల మాటలు, వెలుగుతో, పరలోకపు వెలుగుతో నింపబడినటువంటి మాటలు. 9వ వచనము, 35వ కీర్తన 9వ వచనములో, అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఇక్కడ రెండు విషయాలు. ఈరోజు మొదటి విషయాన్ని ధ్యానం చేసుకుందాము. యెహోవా యందు నేను హర్షించుదును లేదా సంతోషించుదును. యెహోవా యందు సంతోషించుదును. దేవుని యందు సంతోషించుట. ఈ పదము పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకముగా క్రొత్త నిబంధనలో అపోస్తలుల యొక్క బోధలలో ఈ పదము యేసు క్రీస్తునందు మనము సంతోషించుట, హర్షించుట. యేసు క్రీస్తునందు, ఎందుకంటే యేసు క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్ అన్నటువంటి పదము అది అపోస్తలులకు అనుభవపూర్వకమైనటువంటి పదము. యేసు క్రీస్తు నందు లేదా యేసు క్రీస్తులో అన్ని సమకూడి జరుగుట. యేసు క్రీస్తు నందు అన్ని సమకూడి జరుగుట. యేసు క్రీస్తు నందు కొలస్సీ పత్రికలో అన్నిటినీ సమకూర్చుట. యేసు క్రీస్తు నందు అన్నిటినీ సమకూర్చుట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలను మనం చూస్తూ, యేసుక్రీస్తు నందు నేను ఉంటే లేదా యేసుక్రీస్తు నందు నాకు కలిగేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించుటకు సిద్ధపడుదాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఒకటో వచనము, 1 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి. విశ్వాసులు ఎలాగయ్యారు అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసులయ్యారు. దేవునికి స్తోత్రం. అంటే మూడవ వచనంలో ఇంకా స్పష్టంగా మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు ఇచ్చుటలో
అది ఎలాగు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు నందు జరుగుతుంది. ఆ పదాన్ని ఇంకా మనకు స్పష్టంగా అర్థం కావడానికి యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు బాగా తెలుసు. అట్టివి ప్రభువు నుండి కూడా మనకు లభిస్తాయి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. నా శరీరము ఆరోగ్యంగా ఉంది. నా ఆత్మ ఆరోగ్యము విషయమై జ్ఞానము పరలోక సంబంధమైన ఆశీర్వాదం. నా కనులు బాగా కనపడుతున్నాయి, మంచి ఆరోగ్యం ఉంది. నా ఆత్మీయ నేత్రాలు కూడా బాగా కనపడుతున్నాయి. దాన్ని దేవుని యొక్క ఆశీర్వాదము. ఆత్మీయ నేత్రాలు ఎట్లా బాగా కనపడుతున్నాయి అంటే ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములతో మనం అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిని అనుభవించుట. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి, మీరు వింటున్న సమయానికి మీ ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నాడు, నా ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నాడు అని నాకు ఒక గ్రహింపు, ఒక జ్ఞానం ఉంటే దాన్ని ఏమంటామంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. అది క్రీస్తు ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఇట్టి జ్ఞానము ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక అనగా దేవుని యొక్క మాటలు వినుట ద్వారా ఇది దేవుని మాటగా నేను స్వీకరించాలి, దీనిని అంగీకరించాలి, దీనిని అనుసరించాలి అన్న మనస్సు ఎవరికైతే ఉంటుందో దాన్ని ఆశీర్వాదము, పరలోక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అది యేసుక్రీస్తు ద్వారా మనకు దొరుకుతుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. చాలాసార్లు మన పిల్లలు మనం చెప్పిన ప్రతి మాట విని దాని ప్రకారం నడుచుకోవాలని చాలా ఆశిస్తాం. ఆశిస్తాం, అది మంచిది, చాలా మంచిది. మనం ఆశిస్తాం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, యవ్వన పిల్లలు, అనుభవం లేదు, లోక జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు. మనమైతే కొంత దూరం నడిచాము, అనేక విషయాలలో అనుభవాలు, మంచి అనుభవాలు కలిగి ఉన్నాము. కాబట్టి మనము పిల్లలకు అన్ని ఆలోచన చేసి ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి అని మనం చెప్పి వారు మన మాట వినాలి అని మనం ఆశిస్తాము. మరి దేవుడు కూడా తన మాటలను మనము విని దాని ప్రకారం నడుచుకోవాలని ఆయన ఆశిస్తాడు. ఇట్టి జ్ఞానము మనకు ఉందా? మన పిల్లలు మనకు ఎలాగూ ఎదురు చెప్తారో, లేదా విన్నా వినకున్నట్టు ఉంటారో, చేస్తాము ఉంటామని చెయ్యకుండా ఉండకుండా ఉంటారో, ఆ విధంగా ఒకవేళ మనము ఉన్నామో మనం పరీక్ష చేసుకోవాలి. యేసుక్రీస్తు నందు మాత్రము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనేకమైనటువంటివి మనకు దొరుకును. ఎట్లనగా 4వ వచనంలో తన ప్రియునియందు యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
ఈ పదాలను మనము గుర్తించాలి. చూడండి కొన్ని పదాలు. ప్రియుని యందు, యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తులో. ఇప్పుడు యేసుక్రీస్తు యందు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దొరుకుతున్న వారు సంతోషించుట, హర్షించుట, ఆనందించుట, వాటిని బట్టి మనము సంతోషంగా ఉండుట. అది దావీదు గారు, యెహోవా యందు నేను హర్షించుదును. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిన లేదా దొరకవలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చూడండి. ప్రియుని యందు, యేసుక్రీస్తునందు ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ. కృప యేసుక్రీస్తు నందు మనకు ఏం దొరికిందంటే కృప దొరికింది. ఏంటి కృపలో ఏముంది? కృపలో ఏమన్నా మనకేమన్నా అది కడుపు నింపుతుందా? లేదన్నా ధనం ఇస్తుందా? బలం ఇస్తుందా? కృపలో ఏముందండి? యేసు కృపను బట్టి నేనేంది ఆనందించాలి? కృపలో క్షమాపణ. కృపలో పాపము మనం ఇంతకుముందు చేసినటువంటి పాపములన్నిటికీ క్షమాపణ. కృపలో ఓర్పు. కృపలో దీర్ఘశాంతం. అది మనకు దొరికింది. అది రుజువేంటి? నాకు అసలు కృప దొరికిందా లేదా? యేసుక్రీస్తునందు నాకు కృప దొరికింది అనడానికి రుజువేంటంటే నేను ఇంతకాలం బ్రతకడము. ఇంత ఘోరమైన, విరోధమైన, రహస్యముగా చీకటి పనులు, చీకటి ఆలోచనలు, పాపపు ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్నిసార్లు ప్రభు గుర్తు చేస్తున్నప్పటికీ, ఇంకా ఈ ఈ ఈ ఈమె లేదా ఈయన సంపూర్ణతలోనికి రావాలని ఎన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. దాన్ని కృప అంటారు. అది మనకు ఎట్లా దొరికిందంటే యేసుక్రీస్తునందు దొరికెను. దేవునికి స్తోత్రం. కృపలో ఇక్కడ మళ్ళా ఇంకొక మంచి మాట, ఉచితముగా. ఎందుకు సంతోషించాలి? సాధారణంగానే మనకి ఏదైనా ఉచితంగా వస్తే మనం సంతోషపడతాం. ఇక్కడ రక్షణ ఉచితము. ఇంకా దాని గురించి చూడండి. ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహా కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మరొక ఆశీర్వాదం. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి పిల్లలము అవుట. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం, సంతోషం. నా తండ్రి, నా తల్లి గొప్పవారు అనుకోండి, ఎంత సంతోషం నాకు. ఎక్కడ పోయినా అది చెప్తాను. మీకు తెలుసా మా నాయన ఎవరో? మీకు తెలుసా? చాలా గొప్పవారండి. మా తల్లిగారు ఎవరో మీకు తెలుసా? చాలా గొప్పవారు. చాలాసార్లు మనము ఏదైనా పని కావాలంటే కొంతమంది పేర్లు చెప్తుంటాం. వారు నాకు తెలుసు, లేదా వారు నాకు చాలా క్లోజ్, నాకు బంధువు అని మనకు ఎంతో అతిశయము. ఇక్కడ దేవుని పిల్లలుగా ఉండుట ఇక ఎన్ని రెట్లు మనకు గొప్ప. దేవుడు తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడంటే దాని గురించి కూడా ఎన్నో విషయాలు. మన తల్లిదండ్రుల ఆస్తి అంతా మనకే. మన తల్లిదండ్రుల ఇంట్లో మనకు స్వాతంత్రము, దేవుని ఇంటిలో మనకు స్వాతంత్రము, ఆశీర్వాదాలు ఏ కొదువ లేకుండా చూస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలని తనకు పిల్లలుగా చేసుకున్నట్టు. ప్రపంచంలో ఎక్కడ దొరికినా ఇది దొరకదు, ఎక్కడ వెతికినా ఇది దొరకదు. మహా అంటే భక్తులుగా ఉండండి, అక్కడే కూర్చోండి,
నేను తండ్రిని, మీరు నా పిల్లలు అన్న విషయము, అన్న సబ్జెక్ట్ మనకు దొరకదు. ఇంత పెద్ద సృష్టికర్త, పరిశుద్ధుడు, అద్భుతకరుడు తానే మనలని తన పిల్లలుగా ఎట్లా జరిగింది ఇది అంటే తిరిగి మరలా యేసుక్రీస్తు ద్వారా. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో. నాకున్న సంతోషం ఏంటంటే దేవుడు నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా? క్రీస్తులో నన్ను చూచాడు, క్రీస్తు రక్తంలో నన్ను చూచాడు. క్రీస్తు రక్తంలో నన్ను చూచాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాదులు వేయబడక మునుపే. నేను ఈరోజు నా పాపాలు కడగబడ్డాయంటే అర్థం ఏంటంటే కొత్తగా యేసుక్రీస్తు నన్నేం ప్రేమించలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నన్ను చూచెను, ఎరిగెను, ఏర్పాటు చేసుకొనెను, పిలిచెను, ప్రేమించెను, క్షమించెను. ఇప్పుడు ఉన్నటువంటి నా జీవితంలో నేను రియలైజ్ అవుతున్నా అంతే. అది ఈ కార్యాలన్నీ జరిగిపోయాయి. అదేదో నేను గొప్ప భక్తితో నా పాపాలు ఒప్పుకున్నందుకు నాకు మేలు జరగలేదండి. నేను కష్టపడి నేనేదో రక్షణ పొందినందుకు కాదు ఇక్కడ. యేసుక్రీస్తు నందు జగత్తు పునాది వేయబడక మునిపే తను మనల్ని, క్రీస్తులో మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి, మనకు రక్షణ దయచేసెను. జగత్తు పునాది వేయబడక మునిపే మరి యేసుక్రీస్తు అప్పుడు ఆయన రక్తం లేదు కదా అనే ప్రశ్న. ఆయన రక్తము 2000 సంవత్సరాల కిందటే కదా చిందించబడింది అని అదొక సండే స్కూల్ ప్రశ్న. యేసుక్రీస్తు రక్తం ఎప్పుడు చిందించాడో తెలుసా అండి? 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం. 13వ అధ్యాయము 8వ వచనము. భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు. ఈ గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడిందంట? జగదుత్పత్తి మొదలుకొని. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప మర్మము. ఈ మర్మం మనకు బయలుపరచబడింది. యేసుక్రీస్తునందు సంతోషించుట, హర్షించుట. క్రీస్తులో మనకు ఆత్మీయ నేత్రాలు ఉండాలే గాని, ఆత్మీయ హృదయం ఉండాలే గాని, అసలు ఆయన యేసుక్రీస్తులో మనకు దొరికినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మనం లెక్కించలేము. దేవునికి స్తోత్రం. తర్వాత వచనాలు. 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక నుండి మనము చూస్తున్నాము. తర్వాత వచనంలో 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు. ఈరోజు ఆ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పదములో ఉన్నటువంటి జీవాన్ని మనకు బయలుపరచాలి. అన్నిటినీ, పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నటువంటివి గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. పరలోకంలో వెలుగు, పరిశుద్ధత, నిత్యత్వము ఉంది కదా.
మరి భూలోకంలో చీకటి, పాపము, నాశనము, నరకానికి పాత్రులు, దేవుని ఉగ్రతకు పాత్రులు. రెండు ఆపోజిట్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రెండిటిని ఏకము చేయాలి. ఎట్లా? ఈ చీకటి వెలుగులోనికి ఎట్లా వస్తుంది? యేసు క్రీస్తు నందు. యేసు క్రీస్తు నందు మాత్రమే ఇది సాధ్యము. అది దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. భూలోకమును పరలోకమును కలుపుట, వెలుగును ఆ చీకటిలో ఉన్నటువంటి వారిని బ్రతికించి, వెలిగించి, క్షమించి, రక్షించి, వారిని కూడా పరలోకానికి తీసుకొని వచ్చుట. ఇది పెద్ద కార్యం. ఒక ఇది చిన్న విషయం అండి. చీకటిని వెలుగులోనికి తీసుకొని రావాలంటే, చీకట్లో ఉన్నటువంటి వ్యక్తిని వెలుగు జీవితంలోనికి తీసుకొని రావాలంటే, ఒక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు చనిపోయిన సంగతి, రక్తం కాచినటువంటి సంగతి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తే వారు వెలుగులోనికి వస్తారు. ఇది దేవుని యొక్క నిర్ణయం. యేసుక్రీస్తు నందు దేవుని యొక్క నిర్ణయం. ఇక వేరే మార్గం లేదు దేవునికి. వేరే మార్గమే. భూమి అంతా చెడిపోయింది. ఊహలన్నీ, తలంపులన్నీ చెడ్డవి. ఇంకా ఇట్లే ఆ నోవాహు కాలంలో జరిగినట్లు ఇప్పుడు ఇట్లనే నాశనం చేసుకుంటూ పోదామా? వద్దొద్దు. ఆయన సంకల్పం, ఆయన ప్లాన్లో ఇప్పుడు భూలోకాన్ని, భూలోక ప్రజలను, చీకట్లో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తునందు పరలోకంలోనికి తీసుకొని వచ్చుట. అది యేసుక్రీస్తునందు గొప్ప విషయం. రుజువేంటి? నీవే, నేనే. మనల్ని పరలోక వారసులుగాను, తన పిల్లలుగాను, నిత్యత్వములో ఉండుటకు, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుని కలుసుకొనుటకు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను బట్టి, అట్టి నిరీక్షణను బట్టి దేవునికి వందనాలు. 11వ వచనం. మరియు క్రీస్తు నందు, మరలా ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. మరలా ఆయన యందు, ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. గొప్ప ప్రణాళిక వేశాడు, ప్లాన్ వేశాడు యేసుక్రీస్తునందు. మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని. ఇప్పుడు ఈ చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు దొరికితే ఎవరిచ్చారు వెలుగు అని ఆలోచించి, ఆహా, యేసుక్రీస్తునందు దేవుడు ఇట్టి వెలుగును నాకు ఇచ్చాడు అని మనం ఆయనను మహిమపరుస్తాము. ఎందుకు రక్షించాలండి? ఎందుకు మనం రక్షించాలంటే తన మహిమ కొరకు. తనను మనము మహిమపరచాలని. ఇదిగో ఈయనని ఈ భూలోకం నుండి, ఈ చీకటి నుండి ఆయన రక్తంలో నన్ను కడిగి దేవునికి మహిమకు కీర్తి కలుగునట్లు మనల్ని దేవుడు రక్షించాడు. ఈరోజు యేసుక్రీస్తునందు సంతోషించుట. క్రీస్తునందు మనకు దొరికినటువంటి ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదాలు, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి సంతోషించుట, కృతజ్ఞతలు చెల్లించుట, ఆయనను కీర్తించుట, పొగుడుట, హెచ్చించుట, ప్రకటించుట. ఆయనను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసింది. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా,
మేము చదువుచున్న, ధ్యానిస్తున్న, బోధిస్తున్న, వింటున్నటువంటి మాటలలో ఉన్నటువంటి ఆ సారాన్ని ప్రభా మేము పానము చేయునట్లు, భుజించున్నట్లు మీరే మాకు సహాయం చేయమని, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.